నార్మల్గా ఏంటంటే ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టుగా హెపటైటిస్ 2 రకాలుగా ఉంటుంది. ఒకటి వైరల్ ఇన్ఫెక్షన్స్ లేదా ఇన్ఫెక్షన్స్ వేజ్గా వచ్చేది. రెండోది మన ఫుడ్లో వచ్చిన చేర్పులు. ఇంతకుముందు ఆయన చెప్పినట్టుగా ఆల్కహాల్ ఎప్పుడైతే ఎక్కువగా తీసుకుంటున్నారో, లేకపోతే ఏదైనా యాంటీబయాటిక్స్ హెవీగా తీసుకున్నప్పుడు, స్టీరాయిడ్స్ ఎక్కువ తీసుకున్నప్పుడు, లేదా మన పడని ఆహార పదార్థాలు ఎస్పెషల్ ఆయిలీ రిచ్గా ఉన్నాయి, లేకపోతే ఫ్యాట్ రిచ్గా ఉన్నాయి ఫుడ్ ఐటమ్స్ మనం తీసుకున్నప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుందంటే లివర్లో డ్యామేజెస్ అనేది మొదలవుతూ ఉంటుంది. ఆ లివర్లో డ్యామేజెస్ అని మొదలైనప్పుడు అదే హెపటైటిస్ కింద దారితీసే అవకాశం ఉంటుంది. రెండోది ఏంటంటే ఇక రిగార్డింగ్ వైరల్ ఇన్ఫెక్షన్స్, హెపటైటిస్ బి కానీ హెపటైటిస్ సి కానీ, అసలు నార్మల్గానే వైరల్ ఇన్ఫెక్షన్స్ హెపటైటిస్లో మనం 4 రకాలుగా మనం డివైడ్ చేసుకోవచ్చు. ఒక్కొక్కసారి 5 కూడా చెప్తుంటారు క్లాసిఫికేషన్లో. ఎస్పెషల్లీ 4లో మెయిన్గా చెప్పుకునేది ఏంటంటే హెపటైటిస్ ఏ, హెపటైటిస్ బి, హెపటైటిస్ సి, హెపటైటిస్ డి, కొన్నిసార్లు ఈ కూడా మనం కన్సిడర్ చేస్తూ ఉంటాం. ఇండియాలో మాత్రం ఎక్కువగా హెపటైటిస్ ఏ, బీసీ మాత్రం ఎక్కువగా ఉన్నాయి. బీసీలో ఎక్కువగా డేంజరస్ కింద మనం కన్సిడర్ చేస్తాం. హెపటైటిస్ బి యొక్క వైరస్ బాడీలో ఎంటర్ అవగానే లివర్ కణాలపైన వెళ్ళి డ్యామేజ్ చేసేసుకొని ఆ తర్వాత లివర్ని కంప్లీట్గా సిరోసిస్ కింద మార్చడం లేదా లివర్ ఫెయిల్యూర్ అవటం. కానీ మోస్ట్లీ ఈ హెపటైటిస్ బి కానీ సి కానీ వచ్చినప్పుడు లివర్ క్యాన్సర్ కేసెస్ ఎక్కువ వస్తుంటాయి.